రామోజీ తాండాలో ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుగులతు వీరణ అనే వ్యక్తికి కరెంట్ షాక్ తగిలింది. పంటకు నారు పోయడంతో నారు ఎండిపోవడంతో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఎడ్యూప్లీజ్ వేయడానికి వెళ్లిన గుగులతుకు కరెంటు కొట్టడం జరిగింది. సంబంధిత అధికారులు, డిపార్ట్మెంట్ అధికారులు పట్టించుకోవడంతో ట్రాన్స్ఫార్మర్కు ఆల్టర్నేటివ్గా ఎడ్యుకేషన్ డైరెక్టర్గా కలెక్షన్ ఇవ్వడం లేకుండా ఆన్ ఆఫ్ లేకుండా చేయడం జరిగింది. రైతుకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చేయడం వల్ల గుగులతు వీరణ వ్యక్తికి కరెంటు తాగడం జరిగింది. కాబట్టి అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. నిన్న కూడా ఇవాళ పొద్దుగా కూడా ఉన్నాడు. ఏమేమంటే మళ్ళీ ఆయన మాది మహబాద్ జిల్లా పెద్దంగర మండలం గంట్లకొండ విలేజ్ రామోజీ మాది. మాది 3 ఫేజ్ కరెంటు ఉండే. అది మొన్న శనివారం రోజు గాలి ద్వారం రావడం వల్ల ఆ ఎన్టీ ఫీజు కొట్టేసి ఉండే. అధికారులకు ఫోన్ చేసినా ఏ అధికారి కూడా స్పందించకపోతే నారు పోసినటువంటి నారు ఎండిపోయి ఉంది. తర్వాత దుక్కి తిన్నటువంటి 2 ఎకరాల దుక్కి కూడా ఎండిపోయి ఉంటే మరి కనీసం కరెంట్ వచ్చిందని చెప్పి ఆలోచనతోని ఆ ఎన్టీ ఫీజు పోయిందని చెప్పి ఎన్టీ ఫీజు పెడదామని చెప్పి నేను పైకెక్కి ఆల్రెడీ ఎన్టీ ఫీజు పెట్టి పెద్ద 2 పేజీలు పెట్టేసిన, ఒక పేజ్ పెట్టగానే షాక్ కొట్టేసి కింద పడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎన్టీపీసీ ఆన్ ఆఫ్ బటన్ కింది పెట్టేసినా కూడా వాళ్ళు ఏమో పైన తీగ చుట్టూ ఉన్నారట. అది నాకు తెలియదు, ఈ అధికారి కూడా నాకు చెప్పలేదు, మాకు ఉన్నటువంటి ఆసాములు కూడా చెప్పలేదు. నాకు అత్యవసరం కనుక నేను ఎక్కి ఆ పేజ్ పెట్టడానికి పోయినా. ఆ పెట్టడం వలన 2 పీసులు పెట్టేశాను. లాస్ట్ ఒక పీస్ పెట్టే వరకు షార్ట్ కొట్టేసి కింద పడిపోయినా. ఇప్పటికీ నేను హాస్పిటల్ పోయిన, ఏ అధికారి కూడా ఇట్లా షాక్ కలిగిందని చెప్పి ఏ అధికారి కూడా వచ్చి మాకు కలిసిన దాఖలు లేవు. ఆ ట్రాన్స్ఫారంగా వచ్చి చూసినటువంటి దాఖలు లేవు. కాబట్టి ఇప్పటికీ నాకు హాస్పిటల్ పోతే 30,000 దాకా ఖర్చు అయింది. కాబట్టి ఆ ఖర్చు అధికారుల ద్వారా ఇప్పించగలరని, తర్వాత మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను.